అదిగో మల్లయ్య దాన్ని పంచుకుంటా అటువంటి ఒక విధంగా దాన్ని పంచుకున్నాడు ఒక్క దిగ అటువంటి పూజలు చేస్తుడు మల్లయ్య అదిగో ఏక చిత్తముతో శివుని జాతం చేసుకుంట మల్లయ్య శివపూజలు చేస్తున్నాడు 6 గంటల శంకరుడు ప్రత్యక్షమై ముగ్గురు ప్రియమూర్తులు వచ్చి పిల్ల మీద ప్రేమలు చెప్పినప్పుడు మల్లన్న దగ్గర భార్య వెతకంగా ఎక్కడ ఉన్నదమ్మా చుట్టూ 7 గుడాలు నట్టనగా దేవి మాలి అని కోనె కట్టాలండి భార్య కోనవరం వాసమ్మ పడికల్ల పద్మావతి దేవి మల్లన్న దగ్గర భార్య ఉన్నదమ్మో అలనాడు మల్లయ్య పద్మవతి లగ్నమాడాలంటే ఎల్లి కట్నం కోరి కోనగోరు వాసమ్మ ఏమి సొమ్ములు కోరి అమ్మా ఎదురు కట్నం కోరి ఇంటరు బ్రాహ్మణ మల్లయ్య నా బిడ్డలు లగ్నమాడాలంటేనే బ్రాహ్మణ కోటి వరాలు పెట్టి కొప్పుల సౌరవ దేవాలే దేవుడు మానడు వరాలు పోసి మాడపిల్ల ఏపియాలే మల్లయ్య వాటికి లక్షలు పెట్టి ప్రధానం చీర నేర్పియాలే దేవుడు అది చీరంటే చీరగాలంటనే అమ్మా ఒకవేళ బ్రాహ్మణ చీరంటే ఎట్లా వేస్తేనేమో 18 ముళ్ళు ఉండాలి ఆ చీరను వంటి మడత వెళ్తేనేమో అగ్గి అటువంటి కాటకాయ డబ్బి లోపల పట్టాలి గడవంటి చీర దేవాలే అడిగడిగిన బుడిగ బావులు తోడు వేయాలి కొల్లపురి పట్టణానికి దేవుని పట్టణానికి ఎన్ని బంగారు రోడ్లు వేయాలి అటువంటి ఆకాశమంత పందిర్లు వేయాలి దేవుడు ఎన్ని వెలుగులు బంగారు గుండెలు నాటాలి తమల పాటలతో తేరలు కనిపించాలి అడిగడిగిన గుడిగ బావులు అందరూ సత్రాలు కనిపించాలి అక్కడ 250 మంది ఇక్కడ 250 రాజులు మాదికాలు కొట్టేయాలి కొల్లపురి పట్టణంలో ముట్టిస్తే అక్కడ పడి ఏకదేవుని పట్టణంలో ముట్టిస్తే ఒక దీపం పోయిన గారి ఇక్కడికి చక్కర వచ్చినప్పుడు ఒక దీపం పోయిన గారి నా బిడ్డ ఇక్కడ మల్లయ్య అక్కడంటే ఉంటుంది అటువంటి పచ్చని పందిర్ల కిందనే ముద్దుతోటి 3 లక్షల ధనము పంపించాలి అంత మానవాలు 40 లక్షలు పంపించాలి పోయి కోరే ఖర్చు కొన్ని పంపించాలి కోరు అంటే ఎన్నికన్నా కోరింది బ్రాహ్మణులు తెల్లని కాగితం రాసుకుని అడికెళ్ళి వచ్చుండ్రు ఆ మల్లన్నకు చూపించినప్పుడు మల్లయ్య కోటి పట్టుకుని పద్మావతి కొడుకు చూసి సంతోషపడ్డాడు ఈ సొమ్ముల కాగితం ఇచ్చినప్పుడు మల్లన్న చిన్నబోతున్నదమ్మా ఈ పిల్లలే తిరగాని నా తల్లి ఎన్ని మాటలమ్మో
ఇయాల పిల్ల మంచి ఉంది కానీ కుటుంబం బాగలేదు మాటలు బాగలేక ఇంటి మాటలు అంటది మన్మాయక మాసమ్మ ఏ రాజం అంటే పోదు ఏ దేశం అంటే పోదు ధనరేఖ మల్లయ్య చిన్న వేదన మీద పడ్డాడు మల్లయ్య చెప్పుల చేతిలో ఉన్నాయి కానీ నా తల్లి ఎన్ని మాటలు కాబోళ్ళు పడ్డ కష్టాలు మొత్తం తెప్పేసి మాసమ్మ మాసమ్మ ఓ తల్లి నీలమ్మ నా తల్లి నీలమ్మ నీలమ్మ నేను ఉండకముందు ఎన్ని బాధలు పడ్డావమ్మ నీలమ్మ ధరణ మీద పడ్డాడమ్మ ధరణ మీద పడ్డాడమ్మ మల్లన్న మా ఓ తల్లి నీలమ్మ నీలమ్మ యా నేను ఉండకముందు నీలమ్మ నువ్వు ఎన్ని బాధలు పడ్డావమ్మ నీలమ్మ కట్టబోత బట్టలేక బట్టలేక నువ్వు నీళ్ళ మీద దాసలేసి నీలమ్మ యా మోకాళ్ళ లాగనమ్మ కంట తల్లి నువ్వు మొండి చీర కలిగినవే నీలమ్మ తుడుకోడు రైకలేక రేకలేక నువ్వు శిగురు సంపల్లనమ్మ నీలమ్మ కొంటి కూర మీదనమ్మ కన్న తల్లి నువ్వు మూటలెల్ల తెచ్చినావా నీలమ్మ కొన్నవంటి కూర మీద కూర మీద నువ్వు కొన్నాళ్ళ కాపురాలు వేసినావు నేను ఉండాక నీలమ్మ రామనంటి బాచవాడు నాయమ్మ బాచవాడ వేసినావా కన్న తల్లి నువ్వు కొన్నటింటి కొట్టాను నాయమ్మ కొట్టాలు వేసినావు కన్న తల్లి కలగల కలగల దేవుడు మల్లయ్య వలపోచినాడు అటువంటి ఒళ్ళొల్ల పిల్లగాడు సంకన్న ఉన్నాడు అన్నామయ్యకు తల్లిదండ్రిగా వాళ్ళ మేనమామలు ఉంటానంటారు అన్నయ్య ఆ మల్లికార్జున స్వామి మేనమామల పక్కన వెళ్ళిపోయి దండకోట దత్తత తీసుకొని ఒంటి చేయడం వేసుకొని ఓడించి మల్లయ్య ఆ ధనము తీసుకొని కొల్లాపురి పట్టణానికి దేవగిరి పట్టణానికి ఎన్ని బంగారు రోజులు పంపించినాడు బంగారు పందిళ్ళు ఏమియబట్టి మల్లయ్య మా సరసవారు ఉన్నదానికంటే ఏడిపులు ఎక్కువ ఏపించి భగవంతుడు మల్లయ్య అలనాడగడగడవి అచ్చమాది వారు అమ్మల్ల పొదుగు పంచదశి గోవులకు మల్లయ్యది మాసమ్మ వరకు దానికి ఏడుపులు ఎక్కువ పంపించి ఆ పచ్చని పల్లాకి లోపల ఎలగొంత వేలు ఓడించి మల్లయ్య ఎటువంటి పల్లకులకు సుండబెట్టరమ్మన్నప్పుడు అక్కడెక్కడెక్కడ ఎలుగులు ఆరుతోటి 3 లక్షల ధనం పంపించిన మల్లయ్య ఆ మాసమ్మ ధనం పంపించినప్పుడు మనం అటువంటి కొనగోడు మాసమ్మ ఏమంటున్నది అటువంటి కనుక ఈసనెత్తు మాసం లేకపోయే కనీసం కాళ్ళకి చెంపుతాళ్ళకు అటువంటి చెంపుతాపాలం గతి లేకపోయా ఏమి లేనున్నది ఏది లెక్క అంటారు అమ్మలారా ఏమి లేనులకు మాటలు ఎక్కువ అంటారే అమ్మో అమ్మలారా మాసమ్మ కనుక నేను మధ్య మాటలు పట్టుకొని ఎన్ని మాటలు అంటది మల్లయ్యను అలనాడు కనుక భగవంతుడు మల్లయ్య పంపించిన ధనము తీసుకొని అది చుట్టూ 7 గుడాలు అలనాడు మల్లికార్జున స్వామి కొల్లపురి పట్టణానికి దగ్గరి పట్టణానికి మట్ట మధ్యన కనుక ఎన్ని బంగారు రోజులు వచ్చి పచ్చని పల్లకి అటువంటి మల్లయ్య బంగారు పంతుల్ని వలుచుకొని
పల్నాడు బంగారు పంపిల్ల మల్లయ్య లగ్గవాడ వచ్చేనమో లగ్గవాడ వచ్చేనమ్మా మల్లయ్యో వచ్చిగా పెట్టాలి మల్లన్న పెళ్ళికి ఎల్లమ్మ పెళ్ళికి చెప్పట్లు